శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 128వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మరలా చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరొక తరుణంకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. మీ వాక్యాన్ని ప్రేమించి, మీ సన్నిధిని ప్రేమించి ఎవరైతే ఆశతో మీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ మీరు నిండుగా దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రియ ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించేందుకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. ఈ లోకంలో మేము ధన్యులుగా, ఆనందించే వారంగా, ఆస్వాదించబడే వారంగా మేము జీవించాలని కోరుకుంటున్నందుకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. ప్రియ ప్రభువా, వాక్యం వింటున్న వారందరినీ కూడా మరొకసారి మీరు జ్ఞాపం చేసుకోనండి. వారి యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాము. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. మా తండ్రి, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సామాజికంగా వారికి ఉన్నటువంటి ప్రతి శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక అక్కర్లను మీరు తీర్చమని, కొద్ది సమయాన్ని మేలుకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము 128వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకున్నాము. మనము ఈ ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలో 2 అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి అనేది. ఇక్కడ ఎవరు ధన్యులో వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చాలా స్పష్టంగా ఎవరు ధన్యులు. ధన్యులు అంటే దేవుని కృపనొందిన వారు, ఆశీర్వదింపబడిన వారు, తమ జీవితాలలో దాన్ని అనుభవించేటువంటి వారు, సంతోషించేటువంటి వారు అనేటువంటి మాట ఉంటుంది. ఎవరు ధన్యులు అంటే 1 యెహోవా యందు భయభక్తులు, 2 ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అన్నాడు. యెహోవా యందు భయభక్తులు అనేది మనము ఇంతకు ముందు 112వ కీర్తనలో మనము ధ్యానం చేశాం. ఆయన ఎవరో తెలిసినప్పుడు ఆయన యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆ దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన సృష్టికర్త అని, సర్వాధికారి అని, నిత్యము నీతి గలవాడని, ఆయన న్యాయవంతుడు అని, ఆయన యొక్క గుణలక్షణములు, ఆయన యొక్క శక్తి అర్థమైనప్పుడు గౌరవంతో కూడినటువంటి భయము మనకు ఏర్పడుతుంది. ఏదో శిక్షిస్తాడు అనేటువంటి భావనతో కాకుండా, నా దేవుడు నన్ను సృష్టించాడు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, తన ప్రేమను కనికరాన్ని నా పట్ల చూపించాడు, అది కూడా ఉచితంగా, ఎటువంటి నేనేమి సొంత ప్రయత్నాలు ఏమి చేయకుండా, నా నీతి క్రియలు, నా ధర్మం ఇటువంటి వాటి కాకుండా ఉచితంగా నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నా పాపము క్షమించాడు అని గౌరవంతో కూడినటువంటి భయమును కలిగి ఉండటము అనేది మనము గత వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు అన్నాడు. భయంతో పాటు భక్తి కూడా ఉండాలి.
సాధారణంగా మనకు భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భయం ఉన్నవారికి భక్తి ఉండదు. ఏదో భక్తి ఉన్నా కూడా భయముతో కూడిన భక్తి. అంటే అర్థం ఏందంటే అందులో ప్రేమ ఏముండదు. ఒకవేళ నేను ఈ విధంగా చేయకపోతే ఈ నష్టం జరుగుతుందేమో, ఈ శిక్ష వస్తుందేమో అనేటువంటి శిక్షతో కూడినటువంటి భయంను అనుభవిస్తూ ఉంటారు. అందువల్లనే ఈ రెండు కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యత అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి కృప అనేది. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు అంటే, కృప కలిగి ఉందుము, ఈ కృప కలిగి వినయ భయభక్తులతో అంటాడు. అంటే కృప ఉంది. దేవుడు కృపగల దేవుడు. దేవుడు కరుణిస్తాడు, కాపాడుతాడు. దేనికి అర్హులం కాదో అది ఇస్తాడు. కానీ కేవలము కృప మాత్రమే కాకుండా దానితో పాటు భయం కలిగి ఉంటే అది దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము, ప్రీతికరమైన సేవ అంటాడు. అలానే విశ్వాసం ఉండాలి, అది భక్తి. విశ్వాసంతో పాటు దేవుని భయం కూడా ఉండాలి. అలానే ప్రేమ, దేవుడు ప్రేమామయుడు అనేది దేవుని పట్ల భక్తి భావం. కానీ దాంతోపాటు భయం కూడా ఉండాలి అనే విషయాన్ని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి భయభక్తులు కలిగి ఉండుట అనేది దేవుడు ఇక్కడ కోరుతూ ఉన్నాడు. చాలాసార్లు అనేక సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు భయపడవద్దు బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభం నుండి మీరు ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక పర్యాయములు దేవుడు మీరు భయపడవద్దు, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని మీరు విచారించవద్దు, చింతించవద్దు, భయపడవద్దు అని అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు. అనేకమైనటువంటి మేలులను దేవుడు చేస్తానని చెప్పాడు. సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి మీరు దేనికి భయపడవలసిన పని లేదు అని దేవుడు చక్కని వాగ్దానాలు, భరోసా మానవునికి ఇస్తే మానవుడు దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ, దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా చివరికి దేవునికే భయపడటం మానేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దేవుడు నీకు తోడుగా ఉండి, నేను నీకు అండగా ఉన్నాను, కొండగా ఉన్నాను, కోటగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు వేరే విషయాలు భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు చక్కని తోడుగా ఉండి భరోసా ఇస్తే, మానవుని యొక్క దౌర్భాగ్యం, మానవుని యొక్క బలహీనత ఏమిటంటే ఏ దేవునికైతే భయపడాలో ఆ దేవునికి భయపడకుండా దేనికైతే దేవుడు భయపడొద్దని చెప్పాడో వాటి గురించి ఎక్కువ భయపడటం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల్లో మనము ఆలోచన చేసుకోవాలి. దేవునికి భయపడితే మిగిలిన ఏ విషయాల్లో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేటువంటి విషయము. అది మొదటిది. భయభక్తులు కలిగిన వారు ధన్యులు. రెండవది ప్రాముఖ్యమైనది ఏమన్నాడంటే ఇక్కడ, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అన్నాడు. చాలా మంచి మాట. ఆయన త్రోవల యందు నడుచువారు అన్నాడు. ఎవరు ధన్యులు? దేవుని యొక్క త్రోవల యందు నడిచేవారు. నడవటం అంటే జీవించటము, అనుసరించటము, అవలంబించటము, సాగి ముందుకు వెళ్ళటము, అనుదిన జీవితంలో తమ జీవిత యాత్ర, ఇది యాత్రా కీర్తన కాబట్టి తమ జీవిత యాత్రలో అనుదినము తమకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగుతున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన త్రోవల్లో నడవటం మనం నేర్చుకోవాలి. మరి దేవుని త్రోవలు మాకు ఎట్లా అర్థమవుతాయి అంటే, బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు తన త్రోవల గురించి చెప్పాడు. చాలాసార్లు ఆయన మార్గాల గురించి, ఆయన త్రోవల గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. 55వ యెషయా గ్రంథంలో ఏమన్నాడు అంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గము కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. కావలసిన మాట ఏమిటంటే, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అనేది. అంటే
మన తలంపులు ఉన్నవి, దేవుని తలంపులు ఉన్నవి. మన త్రోవలు ఉన్నవి, దేవుని త్రోవలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా దేవుడు మానవునికి 3 ప్రాముఖ్యమైనటువంటి సదుపాయాలు ఇచ్చాడు. 1 స్వేచ్ఛనిచ్చాడు. 2 మంచి చెడ్డల వివేచనను దేవుడు ఇచ్చాడు. 3వది ఫలితాన్ని కూడా దేవుడు చెప్పాడు. ఈ మంచిగా వెళితే మీకు వచ్చేటువంటి ఫలితం ఏంటిది, ఈ చెడ్డగా వెళితే వచ్చేటువంటి ఫలితం ఏంటిది, ఏమి కోరుకుంటే క్షేమమో కూడా దేవుడు చెప్పాడు. స్వేచ్ఛనిచ్చిన దేవుడు, వివేకాన్ని ఇచ్చినటువంటి దేవుడు దాని యొక్క పర్యవసానాలు కూడా మనకు చెప్పాడు. అందువలన ఆ దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి తప్పనిసరిగా ప్రతి విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల కానీ, సందర్భం పట్ల కానీ, లేకపోతే ప్రతి దాని పట్ల మనకంటూ ఒక తలంపులు, ఒక త్రోవ మనకుంటుంది. అది ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే 128వ కీర్తనలో, ఆయన త్రోవల యందు, ఆయన త్రోవలు నడవాలి అంటే నీ తలంపులు, నీ త్రోవలను విడవటం నేర్చుకోవాలి. లేదు ప్రభువా, నేను నీ త్రోవల్లో ఉంటాను, నా త్రోవల్లో ఉంటాను, నీ తలంపులు నాకు ఇష్టమే, నా తలంపులు కూడా నాకు ఇష్టమే అన్నామనుకోండి, అది జరిగే పని కాదు, అది పొసగదు, అది మన జీవితంలో అది పని జరగదు. దేవుడు స్పష్టంగా ఏమన్నాడు అంటే, ఆయన త్రోవలయందు, ఈ కీర్తనాకారుడు ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. కాబట్టి సంతోషకరమైన మాట ఏమిటంటే, దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక మార్గము, ఒక త్రోవ దేవుడు వేశాడు. దేవునికి ఒక విధానం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక సంబంధించినటువంటి ఒక సమయము కూడా దేవునికి ఉంది. అందువల్ల దేవుడు మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అన్నాడు. నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు అన్నాడు. అవి ఉన్నతమైనటువంటి మార్గములు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే మన యొక్క పొరపాటు ఏమిటంటే 53వ యెషయా గ్రంథంలో ఏమంటాడు అంటే 53వ అధ్యాయము, మనకు 53వ అధ్యాయము 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగాను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను అన్నాడు. త్రోవ తప్పిపోయాం. ఏ త్రోవ నుంచి? దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ త్రోవ నుంచి తప్పిపోయాము. తనకిష్టమైన త్రోవను తొలగిపోయాం. తప్పిపోయినటువంటి గొర్రెల వలె మనం ఏం చేస్తామంటే ప్రాణం మీదకి తెచ్చుకున్నాం, నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. ఇర్మియా గ్రంథంలో ఆ మాట అంటాడు కదా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో, ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా త్రోవ తప్పారో దాన్ని జ్ఞాపం చేస్తూ 2:17లో ఏమన్నాడు అంటే, 2వ అధ్యాయము 17వ వచనం, 2:17, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటివి కదా. అంటే ఆయనను విసర్జించటం, మార్గాన్ని తప్పిపోవటం వలన నీకు నీవే బాధను, నష్టాన్ని, నాశనాన్ని, కష్టాన్ని, అంతిమంగా నరకాన్ని కొని తెచ్చుకున్నాం. అయితే ప్రేమగల దేవుడు త్రోవ తప్పిన మనలను, మన త్రోవకు మనలను వదిలేయకుండా, మనలను వెతుకుతూ, మనలను వెదకి రక్షించడానికి, మనలను విడిపించడానికి, తిరిగి తన మార్గంలోనికి తీసుకురావడానికి, తప్పిపోయి నాశనానికి, భయానికి గోజాడుతున్నటువంటి మనలను దేవుడు తన ప్రేమ ద్వారా, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనలను వెతికి మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను, ఆ నష్టాన్ని, ఆ వెలను ఏదైతే ఉందో అది ఆయన భరించి మనలను విడిపించాడు. ఇక్కడ మాట ఉంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద
మోపెను. అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధికు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని యెడల గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నేను దొంగతనానికి నాశనానికి వస్తాడు, కానీ నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పన్నాడు. కాబట్టి తప్పిపోయినటువంటి మనలను ఏ విధంగా దేవుడు ఈ లోకానికి వచ్చి మన యొక్క నష్టాన్ని, భారాన్ని, శిక్షను తన మీద వేసుకుని మనల్ని ఏ విధంగా విడిపించాడో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. ఇప్పుడు నువ్వు తప్పిపోయావు, మరలా తిరిగి మార్గంలోనికి ఎట్టా రావాలో ఆయన స్పష్టంగా మార్గం వేశాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేనే పరలోకానికి మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు మరలా తిరిగి ఈ త్రోవల్లోకి వస్తారు అనేది. కాబట్టి ఒకటి, దేవుని యొక్క మార్గము, దేవుని త్రోవలు, ఆయన త్రోవల్లో నడుచుకుంటూ అంటే మొట్టమొదట మార్గమయ్యున్న జీవము గలదియు నూతనమైనది అన్నాడు. నూతనమైనటువంటి మార్గము అన్నాడు. పాపమును క్షమించేటువంటి, పరిశుద్ధిని చేసేటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాలి, నమ్మాలి. ఇది మొదటిది. అంత మాత్రమే కాదు, అనుదిన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు నడవాలో, ముందుకు సాగాలో ఆయన త్రోవలు ఉంటాయి. ఉదాహరణకు ఇశ్రాయేలులను దేవుడు నడిపించేటప్పుడు ఒక మాట ఉంది. నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17-18 వచనాల్లో, మరియు ఫరో ప్రజలకు పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గము నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చుట్టూ దారియగు అరణ్య మార్గమున నడిపించెను. ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు అంటున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపిస్తాడు. నీవు నడవటానికి సిద్ధమా? నడిపించేటువంటి దేవుడు అడ్డు వచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని పాయములు చేసి నీవు ఇష్టపడి ఆ త్రోవల్లో నడవటానికి ముందుకు వస్తే, ఒకవేళ ఎర్ర సముద్రము అడ్డు వస్తే దానిను పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించేవాడు ఆయన. అరణ్యములో ఆహారమును అనుగ్రహించేవాడు ఆయన. అరణ్యములో పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కాపాడేవాడు ఆయన. అరణ్యములో నీరు ఇబ్బంది అయినప్పుడు బండలో నుండి నీళ్లు తెచ్చేవాడు ఆయన. అరణ్యంలో శత్రువులు వారి యొక్క బెదిరింపులు కానీ, శత్రువుల యొక్క భయం ఉంటున్నప్పుడు శత్రువుల మీద యుద్ధం చేసి కాపాడేవాడు ఆయన. అరణ్యములోనే మనతో సహవాసం చేస్తూ మన మధ్య ఉంటూ మనల్ని నడిపించడానికి ఏ ఉద్దేశంతో అయితే మనలను పిలిచాడో ఆ ఉద్దేశాన్ని చేయడానికి నడిపించేవాడు దేవుడు. కాబట్టి చుట్టూ దారియగు ఎర్ర సముద్రం అరణ్య మార్గమున ఆయన త్రోవ, అది నడవడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి అనే విషయాన్ని. వాటి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉండమంటాడు. అది ఆయన త్రోవ. ఎరుకో పట్టణం ఉంది, దాని ప్రాకారం ఉంది. దాన్ని పడగొట్టడానికి దేవుడు ఏమన్నాడు అంటే, మీరు మౌనముగా చుట్టూ తిరగాలి అన్నాడు. యుద్ధం చేయడానికి తీసుకొచ్చి మౌనంగా తిరగమంటావేమిటి? ఇదేమి త్రోవ, ఇదేమి పరిష్కారము, ఇదేమి మార్గము అని అనుమానాలతో, అసహ్యంతో, విసుగుతో
దేవుని మాటకు లోబడకుండా ఆయన త్రోవను తప్పితే దానివలన ప్రయోజనము లేదు, నష్టం ఉంటుంది. మనము ఆయన త్రోవల్లో ఉండటము అంటే ఆయన చెప్పిన మాట, మౌనంగా తిరగమని చెప్పాడు, నేను మౌనంగా తిరుగుతాను. అరవమని చెప్పాడు, అరుస్తాను. అరణ్య మార్గమున వెళ్ళమని చెప్పాడు, అరణ్య మార్గమున నేను వెళతాను అనేటువంటి మాట. కాబట్టి ఈ సమయంలో ఈ విధంగా ఆయన త్రోవల్లో నడిస్తే వారు ధన్యులు అన్నాడు. ఇంకా శ్రేష్టమైన విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో మనం ఎక్కడ తప్పిపోతామేమో అని యేసుక్రీస్తు ప్రభువారట తన అడుగు జాడలుంచిపోయాడట. ఆయన మనకు మాదిరికరంగా తన అడుగు జాడలుంచిపోయాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మనం ఆయనతో నడుస్తాము? దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, ఆయన అడుగు జాడలు మనము గుర్తుపడుతూ అందులో నడుస్తూ ఉంటే వారు ధన్యులు అన్నాడు. ఎవరైతే ఆయన పాదాల దగ్గర ఉంటారో వారు ఆయన అడుగు జాడలను గుర్తుపడతారు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు ధన్యులు? భయభక్తులు గలవారు. కేవలము భయం మాత్రమే కాదు, కేవలం భక్తి మాత్రమే కాదు, భయభక్తులు కలవారు. 2, ఆయన త్రోవలు అందులో నడిచేటువంటి వారు ధన్యులు అన్నాడు. వారి ధన్యత ఏమిటి? ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి వారి ధన్యత ఏమిటంటే, వారు అనుదిన జీవితంలో వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, సహవాస జీవితము ఏ విధంగా ఆశీర్వదింపబడుతుందో ఇక్కడ శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 2వ వచనం నుండి 5వ వచనం వరకు, 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. 2, 3, 4, 5, 6వ వచనం వరకు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదవు అన్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే మాట ఉపయోగించాడు. అంటే ఒకటి, నీవు ఆశీర్వదింపబడతావు అన్నాడు. చూడండి 4వ వచనంలో, ఈలాగు ఆశీర్వదింపబడును, యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నాడు. అంటే ధన్యత అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదము? ఒకటి, కష్టార్జితాన్ని అనుభవించటం. చాలామంది కష్టపడతారు, ఆ కష్టార్జితాన్ని ఏమీ అనుభవించకుండానే వేరే వారికి లేక తర్వాత వారికి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒకవేళ ప్రత్యేక సందర్భం అయ్యి దేవుడు దాన్ని అనుమతిస్తే తప్ప అది దేవుని ఆశీర్వాదము కాదు. కాబట్టి ఇక్కడేమంటాడు అంటే ఆశీర్వాదము అన్నాడు. 127వ కీర్తనలో కష్టార్జితాన్ని గురించి మనం ధ్యానం చేశాం. కాబట్టి ఒకటి, తన యొక్క పని, ప్రయాస, కష్టార్జితం ఏదైతే ఉందో అది అనుభవించేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. 2వది 3వ వచనంలో కుటుంబాన్ని గురించి చెప్పాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవునికి స్తోత్రం. భార్యను గురించి మాట్లాడుతూ ఒక చక్కని పోలిక, ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు. అంటే వివాహం అయితే భార్య భర్తకు ఏ విధంగా ఉంటుందంటే ఫలించు ద్రాక్షావల్లి. ఫలించు ద్రాక్షావల్లి అంటే అది సంతోషానికి సూచనగా ఉంటుంది, ఆనందానికి సూచనగా ఉంది, అది ఆరోగ్యానికి సూచనగా ఉంటుంది, అలంకరణకు సూచనగా ఉంటుంది, అది పోషణకు సూచనగా ఉంటుంది. ఈ విధంగా భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె కుటుంబములో సంతోషము, ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదము, పోషణ ఇవన్నీ కూడా ఈ ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో ద్రాక్షావల్లులు సమృద్ధిగా ఉండటం అనేది అది సంతోషానికి, సమృద్ధికి, ఆశీర్వాదానికి, పోషణకు, దేవుని యొక్క కృపకు అది ఒక గుర్తుగా కనపడుతున్నది. ఆ విధంగా ఫలించు ద్రాక్షావల్లిలాగా ఉంటుంది. భార్య గురించి చెప్పాడు. మరి పిల్లలు ఎట్లా ఉంటారు అంటే, పిల్లల గురించి చెప్తూ, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. భార్య ఫలించు ద్రాక్షావల్లి,
పిల్లలు ఒలీవ మొక్కలు చాలా ప్రశస్తమైన విలువైనటువంటి వారుగా ఉంటారు అనేటువంటి భావన ఇక్కడ ఉంది. ఇదే పాత నిబంధనలో న్యాయాధిపతుల్లో ఈ ఒలీవ మొక్క, ఒలీవ నూనె, ఒలీవ మొక్క దేవుణ్ణి సన్మానించడానికి ఆ సందర్భంలో మొక్కే చెప్తూ ఉంది, దేవుణ్ణి సన్మానించడానికి, అంటే దేవుణ్ణి సన్మానించేవారుగా చక్కని ఫలములు గల పచ్చని ఒలీవల చెట్టు అని ఇర్మియా గ్రంథం 11:16లో అన్నారు. వారు భయపడరు, వారు చక్కగా ఫలములిచ్చేటువంటి చెట్టుగా వారు ఉంటారు అనేది. ఒలీవ మొక్క ఉన్నటువంటి సౌందర్యము అనే మాట మనకు వ్రాయబడుతుంది. కాబట్టి వారు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము కలిగి ఉంటారు. అలానే నీ దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కలాగా ఉన్నాను అంట. అంటే దేవునిలో వారు సహవాసము కలిగి ఉంటారు. కాబట్టి ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం అన్నాడు. ఒకటి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. కుటుంబంలో భార్య ఫలించు ద్రాక్ష వలె పిల్లలు ఒలీవ చెట్టులాగా ఉంటారు అన్నాడు. ఆఖరికి ఏమన్నాడు అంటే ఆయుష్నిస్తాడు దేవుడు. నీ పిల్లలను నీవు చూచెదవు అన్నాడు. అంటే పిల్లలను మనవరాళ్ళు ఇవన్నీ చూడటం అనేది దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, సంఘము, సమాజం, అటుగా సంఘంలో ఏమన్నాడు అంటే సియోన్లో నుండి యెహోవా నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కొలబెట్టి చూచెదవు, ఇశ్రాయేలునకు సమాధానముండును అన్నాడు. సమాజంలో, ఇశ్రాయేల్లో సమాధానము, దేవుని సహవాసములో క్షేమము ఈ కుటుంబం ద్వారా కలుగుతుంది అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ధన్యులు? భయభక్తులు కలవారు, త్రోవలయందు నడుచువారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత? కష్టార్జితాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో చక్కని కుటుంబంలాగా వారు ఉంటారు. ఫలించు ద్రాక్ష వలె భార్య, పచ్చని ఒలీవ మొక్కల వలె పిల్లలు ఉంటారు. వారు సమాధానానికి కారణంగా ఉంటారు, సహవాసానికి క్షేమకరంగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి కీలక వచనాలు ఏమిటంటే ఆయన త్రోవలయందు నడుచుట. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నావా? ఒక నమ్మకపోతే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి, నేను వెదకి రక్షించేటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచండి. నమ్ముకున్న వారు చుట్టూ మార్గమును తీసుకువెళ్తున్నా, అరణ్య మార్గమును తీసుకువెళ్తున్నా, మౌనముగా ఉండమని చెప్తున్నా, మరొక శ్రమ ఉన్నప్పటికి కూడా మనము ఆయన త్రోవలో నడిస్తే ఇటువంటి ధన్యకరమైనటువంటి వ్యక్తులుగా, ధన్యకరమైనటువంటి కుటుంబాలుగా మనం ఉంటవి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న వారికి అందరికీ సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.